మొత్తంగా టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితాను అయితే రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనసేనకు సంబంధించి 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి చెప్పడం జరిగింది. కానీ జనసేన నుంచి అయితే మొత్తంగా ప్రస్తుతానికైతే 5 అభ్యర్థుల పేర్లైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయడం జరిగింది. టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తంగా ఎప్పటి నుంచో అనుకుంటున్న ఈ అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఉత్కంఠకైతే కొంతవరకు తెర దిగిందని అనుకోవాలి. ఎప్పటి నుంచో ఎంతమంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. వీరి తొలి జాబితా ఎప్పుడు రిలీజ్ అవుతుందని మొత్తానికైతే ఉత్కంఠకైతే తెరపడింది. మొత్తంగా 175 స్థానాలకు సంబంధించి అయితే ఇప్పుడు 118 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతిపక్ష పార్టీలు మొదటి విడత అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించి 118 స్థానాలకు సంబంధించినటువంటి వాణిలో పోటీ ఉంటామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. మొదటగా చూసినట్లయితే గనక ఆ తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకు సంబంధించి ఆ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల జాబితాతో సహా ప్రకటించడం జరిగింది. అలానే జనసేన పార్టీ సంబంధించి చూసుకున్నట్లయితే గనక 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ ఉంటారు, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ ఉంటారని ప్రకటించి మొదటి విడతగా 5 అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నెల్లిమర్లకు సంబంధించినటువంటి లోకం మాధవి, కాకినాడ రూరల్కి సంబంధించి పంతం నానాజీ, తెనాలి నాదెండ్ల మనోహర్ సంబంధించినటువంటి పోటీలో ఉంటున్నట్లు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక అనకాపల్లికి సంబంధించి కూడా సంబంధించినటువంటి పోటీలో కూడా కొనదల రామకృష్ణ ఉంటున్నట్టు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే గనక గతంలో సిట్టింగ్ ఉన్నటువంటి 23 ఎమ్మెల్యే స్థానాల్లో అత్యధికంగా 19 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించారు. అలానే ఎక్కడైతే గెలుపుకు అవకాశాలు ఉంటాయో ఆ లిస్టు ముందే విడుదల చేస్తున్నామంటూ కూడా ఈరోజు 94 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు కూడా అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రానున్న ఎన్నికల్లో ఓటు ట్రాన్స్ఫర్ చేయటము చాలా ముఖ్యము. ఆ ఓటు ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి వాణిలో జనసేన తెలుగుదేశం పార్టీ 2 కలిసి వెళ్లాలంటూ కూడా ఇరువురు అధినేతలు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ కూటమికి సంబంధించి ఆ బీజేపీకి సంబంధించినటువంటి ఎటువంటి క్లారిటీ లేకపోయినా తెలుగుదేశం జనసేన పార్టీ 2 కూడా ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఏంటి అనే విషయాలపై ఒక క్లారిటీ రావటము, అవి అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అంటే రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి సంబంధించి 24 అసెంబ్లీ స్థానాలలో పోటీ, అలానే 3 పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే గనక ఈరోజు మొదటి విడతగానే ఇవి భావించాలి అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరలా జాబితా ఉంటుందంటూ కూడా స్పష్టం చేశారు. అయితే ఎక్కడైతే సీనియర్ నేతలు ఉన్నారో వారికి కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. మన గుంటూరులో చూస్తున్నట్లయితే గనక ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా దాదాపుగా 6 నుంచి 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పల్నాడు జిల్లాలో మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, సత్తనపల్లి కన్నా లక్ష్మీనారాయణ ఈ 2 పేర్లు కూడా ప్రకటించారు. అలానే వినుకొండ జీవి ఆంజనేయుల పేరును కూడా అధికారికంగా వెల్లడించారు. బాపట్ల చూసుకున్నట్లయితే గనక వేగేసిన నరేంద్ర వర్మ, అలానే పత్తిపాడు బోర్ల రామాంజనేయులు, రాజధాని ప్రాంతమైనటువంటి తాటికొండ ప్రాంతంలో తెనాలి శ్రావణ్ కుమార్ పేర్లను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇక మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తారంటూ కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ మొదటి విడత జాబితా ప్రకటించిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే గనక తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే మొదటిసారి ఎన్నికలకు 2 నెలల సమయం ఉన్నా కానీ ముందుగానే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థుల జాబితాను ప్రకటించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ రోజు ప్రకటించినటువంటి అభ్యర్థులు అందరూ ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, మాజీ ఉద్యోగులు ఉన్నారు అంటూ కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ 94 మంది అభ్యర్థుల్లో 23 మంది కొత్త ముఖాలను పరిచయం చేశారు. 23 మంది గెలిస్తే మొదటిసారి వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెడతారంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతలు ఇరువురు కలిసి ప్రకటించినటువంటి ఈ లిస్టు ప్రకారం చూసుకున్నట్లయితే గనక 118 మంది నియోజకవర్గాలకు సంబంధించి ఒక క్లారిటీ రావడం జరిగింది. కానీ జనసేన పార్టీ పోటీ చేస్తున్న
చేస్తున్న వాటిలో వాళ్ళు పోటీ చేసే 24 స్థానాలకు సంబంధించి 5 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రమే అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మిగిలింది 2-3 రోజుల్లో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆ విజయావకాశాలు బేరుజు చేసుకొని 98% స్ట్రైక్ రేట్ ఏదైతే ఉందో ఆ స్ట్రైక్ రేట్ ప్రకారమే మనము ఎక్కువ సంఖ్యలో విజయం సాధించాలంటూ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీనివాస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మొత్తంగా మనం తక్కువ స్థానాలు తీసుకున్నా సరే 100% 98% ఉత్తీర్ణత సాధించే విధంగా అయితే ఉండాలి, దీంట్లో అయితే మనం విజయం సాధించే విధంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే చెప్పకనే చెప్పారు ఒక 40 స్థానాలు అని చెప్పేసి. అంటే రెండో జాబితాలో వీరికి మినిమం ఒక 17 to 18 to 20 అన్నారు. కానీ పోనీ 40 వేసుకున్నా 3 పార్లమెంటు పోను, మిగిలినవి 37 అనుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 24 మంది చెప్పారు కాబట్టి మిగిలిన 17 మంది కూడా నెక్స్ట్ జాబితాలో ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చా జనసేనకు సంబంధించి? లేదండి, 175 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ 24 అసెంబ్లీ సీట్లు మాత్రమే పరిమితం అవుతుంది. 24 అసెంబ్లీ సీట్లకు సంబంధించి పోటీ చేస్తుంది, 3 పార్లమెంట్లో మాత్రమే పోటీ చేస్తుందంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఈ రోజు ప్రకటించిన వాటిలో 5 అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ వచ్చిన తర్వాత, ఎక్సైజ్ చేసిన తర్వాత వాటిని ప్రకటిస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. 3 పార్లమెంటుకి సంబంధించి చూసుకున్న అయితే గనక మొదటగా అనకాపల్లి పార్లమెంటు నాగేంద్రబాబు ఉన్నారు. అలానే అనకాపల్లి తర్వాత కాకినాడ తర్వాత మచిలీపట్నం. ఈ 3 పార్లమెంట్లకు సంబంధించి మాత్రమే జనసేన పార్టీ పోటీలో ఉంటుంది. అంటే ఈ రోజు ప్రకటించినటువంటి 5 ఏదైతే అసెంబ్లీ స్థానాలు, ఇంకొక 19 అసెంబ్లీ స్థానాలు మాత్రమే పోటీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించి 30 నుంచి 40 స్థానాలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నా కానీ స్వయాన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాము, వైసీపీ విముక్త రాష్ట్రంగా మేము చూడాలి కాబట్టి తప్పనిసరిగా తక్కువ సీట్లు తీసుకున్నటన్నింటిలో కూడా విజయం సాధించాలనే ఉద్దేశంతో ఉన్నామంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారికంగానే 24 స్థానాలకు మాత్రమే అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తుంది. అలానే 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుంది. 3 పార్లమెంటులో కూడా 3 ఏళ్లు 21 స్థానాల్లో కూడా అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కాబట్టి వానిలో కూడా మనం బలంగా తన ఓటు షేరింగ్ ఉంచాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ 24 అసెంబ్లీ సీట్లలో మాత్రమే తన అభ్యర్థులను పోటీలో ఉంచుతారు. ఈ రోజు 5 స్థానాలకు పోటీలను కూడా అధికారికంగానే ప్రకటించడం జరిగింది. ఇక రానున్న 2-3 రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థులు అలానే అసెంబ్లీ అభ్యర్థులు కూడా కసరత్తు జరుగుతున్నారు కాబట్టి ఆ కసరత్తు జరిగిన తర్వాత అధికారికంగా వెల్లడించనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.